తెనాలి కొత్తపేట మున్సిపల్ బాయ్స్ హైస్కూల్లో గురువారం పాఠశాల యాజమాన్య కమిటీ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓలు ఎం లక్ష్మీనారాయణ, వి జయంతి బాబు పాల్గొని కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించడంతో పాటు పాఠశాలను అభివృద్ధి పరచడంలోనూ ఉత్తమ ఫలితాలను సాధించడంలోనూ పాఠశాల యాజమాన్య కమిటీ విధులు, బాధ్యతలు సభ్యులకు తెలియజేయటమే ముఖ్య ఉద్దేశంగా ఒకరోజు ఎస్ఎంసి సభ్యుల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెనాలి మండల విద్యాశాఖ అధికారులు ఎం లక్ష్మీనారాయణ, వి జయంతి బాబు తెలిపారు. గురువారం కొత్తపేట మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాల యాజమాన్య కమిటీ శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత నెలలో జరిగిన జిల్లా స్థాయి ట్రైనింగ్ ప్రోగ్రాం అనంతరం ఈరోజు మండల స్థాయిలో తెనాలి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఎస్ఎంసి కమిటీ సభ్యులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు, విధులు, బాధ్యతలు, బాలల హక్కుల పరిరక్షణ, ఏఎంసీ కమిటీ సమావేశాల నిర్వహణ, విధి విధానాలు, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, ప్రజల భాగస్వామ్యం, సమకాలీన సమస్యలు పరిష్కారం అనే అంశాలపై జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్ ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు. రిసోర్స్ పర్సన్గా షేక్ షరీఫ్, జక్కా వీరాంజనేయులు, కె మాధురీలత, ఏ హరిప్రసాద్, మండలంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసి కమిటీ సభ్యులు, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్ఎంసీ చైర్మన్ తీసుకురాకుండా మనం ఉంటే అంత చొరబాటు అనేది లేదు, లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతున్నాము అన్నట్టుగా భావించాము. అయితే ఇక్కడ ఎందుకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎలా కన్విన్స్ చేయాలి? ఒకసారి మనం నందివెల్ హై స్కూల్ చూస్తే ఒక డోనర్ 45 లక్షల రూపాయలు గురుపాల సుధాకర్ గారు 45 లక్షల రూపాయలు నందివెల్ రెగ్యులర్ పాఠశాలలో 2 వాలంటీర్స్ పెట్టారు. కొల్లూరు మండలం అనంతవరంలో పెట్టారు. ఎందుకు? తెనాలి పుర ప్రజలందరికీ మండల విద్యాశాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు స్థానిక రావిసాంబయ్య బాలుర ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు శిక్షణా కార్యక్రమం, ప్రధానోపాధ్యాయులకు, అదేవిధంగా పాఠశాల చైర్మన్కు వాళ్ళ బాధ్యతలు, అదేవిధంగా వాళ్ళ హక్కులు ఏంటి అనే దాని గురించి ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఇస్తున్నాము. దీనిలో ప్రధానంగా బాలలకు ఏమేమి హక్కులు ఉంటాయి, పాఠశాలలో అమలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలంటే మనబడి, మన బాధ్యత, దాన్ని స్కూల్ ఇన్ఫ్రా అంటున్నాము. అదేవిధంగా డ్రాప్అవుట్స్ని పాఠశాలకు తిరిగి ఏ విధంగా తీసుకురావాలి, అసలు డ్రాప్అవుట్స్ అంటే ఎవరు, పాఠశాలలో బాలికలకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం గురించి, పాఠశాలలో ప్రభుత్వం చేత నియమించబడినటువంటి ఆయాలు వారి పనితీరు, టాయిలెట్స్ నిర్వహణ ఎలా ఉంది అనే దాని గురించి ప్రత్యేకంగా ఈ పేరెంట్స్ కమిటీ వారంలో 2 సార్లు ఫొటోస్ తీసి ప్రభుత్వానికి అప్లోడ్ చేయడం.